హలో ఎవ్రీవన్, ఇవాళ ఇంట్లోనే దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక దోసకాయతో కర్రీ చేస్తున్నాను, సో దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను. వేసిన తర్వాత మంచిగా నూనెతో పాటు మిక్స్ చేస్తున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కూరకి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పు యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కూరకి తగ్గ పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టిన తర్వాత ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు అనేది దోసకాయ ముక్కలకి అంటేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కూరకి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని యూస్ చేస్తున్నాను. మీరు మీకు తగినట్టుగా వేసుకోవచ్చు. మిక్స్ చేసిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే మన యమ్మీ దోసకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఫాలో ఫర్ మోర్.